హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీ మెథడ్‌లో పుదీనాని ఎలా పెంచుకోవాలనేది చూపిస్తున్నానండి. అది కూడా మన ఇంట్లో చిన్న చిన్నపాటి తొట్లులు ఉంటాయి కదా! వేరే మొక్కలు ఉంటాయి కదా! ఆ మొక్కల మధ్యలోనే పుదీనా అనేది ఎలా పెంచుకోవాలనేది నేను ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాను. మనం రెగ్యులర్‌గా బయట మార్కెట్‌కెళ్ళినప్పుడు పుదీనాని కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదండీ! ఆ పుదీనా కొనుక్కొచ్చుకున్న తర్వాత దానికున్న ఆకులన్నీ తుంచేసుకొని వంటకు వాడేసుకున్న తర్వాత ఆ కాడలన్నిటిని పడేస్తూ ఉంటాం కదా! సో, అలా పడేయకుండా ఇంట్లోనే పుదీనాని ఎలా పెంచుకోవాలో ఆ కాడలతోటి అనేది నేనిక్కడ టిప్స్‌తో సహా చెప్తున్నానండి. పూర్తిగా వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ పుదీనా వచ్చేసి నేను ఇంట్లో తొట్టిలో పండించిన పుదీనా అండి. చూడండి ఎంత బాగా గ్రీన్‌గా పెద్ద పెద్ద ఆకులతోటి పండింది కదా! పుదీనాకి ఇక్కడ మధ్య మధ్యలో ఇలాంటి రూట్స్ కూడా వస్తూ ఉంటాయండి. అందుకనేసి ఈ కాడలతోటి నాటుకుంటే సరిపోతుంది. మీరిక్కడ చూడొచ్చు పుదీనా అనేది సమ్మర్ అయినా కూడా ఎంత హెల్తీగా గ్రీన్‌గా పచ్చ పచ్చగా నిగనిగలాడుతూ ఉందో కదా! సో, ఈ కాడలతోటియే మనము ఇప్పుడు పుదీనా పెంచుకోవడం ఎలాగనేది చూపిస్తున్నాననమాట. మనం ఇలా కట్ చేసుకున్న పుదీనా అనేది ఆకులు ఉంటాయి కదండీ! సో, ఆ ఆకులు అనేది కూడా మనం ఎలా తుంచుకోవాలి అంటే నేను ఈ వీడియోలో చాలా క్లియర్‌గా చూపిస్తాను అండ్ చెప్తాను కూడా. వీడియోని స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇలా ఉంది కదా! ఈ కొమ్మ అనేది ఆకులనేది ఈ కాడకు ఉన్న పీచు అనేది సెపరేట్ అవ్వకుండా కేవలం ఆకులని మాత్రమే తుంచుకోవాలి. అది కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. బాగా అబ్జర్వ్ చేయండి ఎలా తుంచుకోవాలి అనేది. ఈ విధంగా కాడలకి ఉన్న ఆకునంతా తుంచుకొని కాడలనేది సెపరేట్ చేసుకోండి. ఎక్కడ కూడా కాడకున్న పీచు అనేది సెపరేట్ అవ్వకూడదనమాట. తర్వాత నాకు నాటడానికి కుదరక నేను ఒక 1 డే మాత్రము అలా ఒక మగ్గులో వాటర్ వేసి అలాగే పెట్టాను. కాడలనేది వాడిపోకుండా ఉంటాయి. 1 డే కల్లా చిన్న చిన్నపాటి ఆకులైతే ఇగురు రావడం స్టార్ట్ అయ్యాయండి. తర్వాత నేను ఇక్కడ ఒక తొట్టిలో అయితే వేస్తున్నాను. ఇది ఆల్రెడీ ముందు వేసింది. మనం కట్ చేసాం కదా ఇందాక. అదేనండి. తర్వాత నేను ఇదే తొట్టిలో మళ్ళీ గ్యాప్ ఉంది కదా! అక్కడ కొద్ది కొద్ది మొక్కలనైతే తీసుకొని నాటుతున్నాననమాట. అన్నీ అదొక తొట్టిలో, అదొక తొట్టిలో కొన్ని కొన్ని అయితే నాటుతున్నాను. ఈ తొట్టిలో ఆల్రెడీ పుదీనా ఉంది కదా! సో, అందుకే ఇదే తొట్టిలో మళ్ళీ కొన్నిటిని కూడా నాటుతున్నాననమాట అక్కడక్కడ. ఇలా నాటేటప్పుడు కూడా కాడ అనేది విరగకుండా చూసుకోండి. మీరు పెట్టే తొట్టిలో మట్టి కనుక గట్టిగా ఉంటే మన ఇంట్లో టూల్ కిట్స్ ఉంటాయి కదా! వాటితోటి మట్టినంతా కూడా లూజ్ చేయండి. లేదంటే ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి. కట్టెతోటి లూజ్ చేస్తున్నాను కదా! మట్టి అనేది ఇలా లూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అయితే తమలపాకు చెట్టు తొట్టిలో అలాగే ఇది వచ్చేసి గులాబీ చెట్టు అనమాట. అందులో వేస్తున్నాను. తర్వాత ఒక చిన్నపాటి తొట్టిలో ఆల్రెడీ పుదీనా ఉంది. అందులో కూడా నాటుతాను. ఒక తొట్టి ఇంకొకటి ఖాళీగా ఉంది. అందులో కూడా నాటుతానండి. ఇది నాటిన తర్వాత 1 వీక్‌కే చాలా గుబురుగా వచ్చింది. పెద్దగా వాటర్ కూడా ఏమి అంటే మనం రెగ్యులర్‌గా మామూలు వాటరే వేయొచ్చు. తర్వాత మనం రెగ్యులర్‌గా రోజు బియ్యం కడుగుతూ ఉంటాం కదా! ఆ బియ్యం కడిగిన నీరు అదంతా పోస్తే చూస్తున్నారు కదా! 1 వీక్‌కే ఎంత బాగా వచ్చేసిందో. ఇది గులాబీ చెట్టులో నాటాం కదా! ఆ ఆకులండి. 1 వీక్ కల్లా వచ్చాయి. ఆల్రెడీ నేను ఒక 2 టైమ్స్ కూడా ఈ ఆకుల్ని కోసేసి టమోటా పుదీనా చట్నీ అనేది చేశానండి. ఇక్కడ చూడండి ఈ తొట్టిలో కూడా నాటాను. ఎంత గుబురుగా వచ్చిందో కదా! చాలా బాగా వచ్చింది. కాకపోతే కొంచెం ఎండలు ఎక్కువ ఉండడంతోటి సైడ్‌కి అనేది కొంచెం అక్కడక్కడ లేతవి నాటిన చోట కొంచెం వాడబట్టాయి అంతే తప్ప పుదీనా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మనం ఈ తొట్టిలో కూడా నాటాం కదా! మీరు ఇక్కడ బాగా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మనం నాటిన మొక్కలనేవి ఇక్కడ మీరు కనిపిస్తూ ఉంటాయి. మీరు చూడొచ్చు. ఇదే పద్ధతిలో మీరు కూడా ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చండి. దీనికి రూట్స్ అనేది ఎక్కడైనా సరే వస్తాయి. చాలా సింపుల్‌గా పెంచుకోవచ్చు. మనం నార్మల్ వాటర్ వేయొచ్చు. బియ్యం కడిగిన నీరు వేస్తే ఇంకా కొంచెం బలంతోటి మంచిగా పెరుగుతాయన్నమాట. మీరు కూడా మీ ఇంట్లో ఈ పద్ధతిలో ట్రై చేయండి. కాడకున్న పీచు అనేది సపరేట్ కాకుండా చూసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.